హలో అందరికీ శుభోదయం. రోజువారీ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. రామ్ రామ్ మామ అందరికీ. ఇక పొద్దుగాల లేచి సీదా జిమ్‌కి అయితే వెళ్ళిపోయినాం. ఇక బండి మీద అయితే బగాయించుకుంటూ వెళ్ళిపోయినాం. రోడ్ అయితే ఖాళీగా ఉండే. ఇంకొచ్చి రాగానే మన పవర్ బాయ్‌లని డిస్టర్బ్ చేసేసినాం చిన్నగా అందరూ కూర్చుంటే. ఇంకొచ్చి వార్మప్ కంప్లీట్ చేసేసుకొని మనమైతే షోల్డర్ ట్రైన్ చేస్తున్నాం. షోల్డర్‌కి ఓ 3 వేరియేషన్స్ కొట్టినాం. అన్ని వేరియేషన్ ప్రాపర్‌గా చూడండి మామ. మంచిగా అయితే పడ్డది. ఇంక ఇదైతే మనం డైరెక్ట్‌గా 20 కేజీస్ వేసుకొని కొట్టడానికి ట్రై చేసినాం. ఆడికి ర్యాంప్ అయిపోయింది మనకు. ఇంకా తర్వాత ఇంకొక వేరియేషన్ ట్రై చేసినాం. అయితే ద లాస్ట్ అండ్ లీస్ట్ వేరియేషన్. ఇంక మనమైతే మస్తు సేపు ఉన్నాం కానీ జిమ్‌లో బోర్ కొట్టేసింది. ఇంటికొచ్చి సీదా రెడీ అయిపోయినా. ఈరోజుకెళ్ళి మళ్ళీ కాలేజ్‌కైతే పోతున్నాం మామ. 2 రోజులు రెస్ట్ ఇచ్చిండే కాలేజ్‌కి. ఇంక మళ్ళీ మూడో రోజుకెళ్ళి పోతున్నా. ఇంకా జాల్ అండ్ ఫ్లెక్స్ అయితే చేసేసిన. సీదా బస్ అయితే ఎక్కిన. బస్ ఎక్కినాక టికెటే తీసుకోబుద్ధి కాదు నాకైతే ఎందుకో. అంటే ఫస్ట్‌కెళ్ళి పాస్ మీద అలవాటుండి తర్వాత టికెట్ తీసుకోబుద్ధి కాదు. కాలేజ్ అయితే ఇట్లుంది మామ. ఎవడైతే రాకండి అకాంప్లిష్ కాలేజ్ పేరు. కాలేజ్‌లో అయితే వేస్ట్. ఫ్యాకల్టీ అయితే మంచిగానే ఉంది. మా వాళ్ళేమో విననిస్తలేరు. ఇక కాలేజ్ అయితే అయిపోయింది. సీదా బయటికైతే వచ్చినాం. మన సూర్యుడు బాయ్ అయితే బాయ్ చెప్తుండు. మీరు ఈడ బాయ్ చెప్పేసేయండి కామెంట్‌లో. ఇక మనమైతే మన బాయ్‌ని డైరీ ఫార్మ్ కాడికి రమ్మంటే వచ్చేసిండు. సీదా 70 స్పీడ్ 75 స్పీడ్‌లో కొట్టుకుంటూ వచ్చేసినాం ఇంటికి. ఇంటికొచ్చినంబడే ఒక చిన్న న్యూస్ అయితే తెలిసింది. మా వాడైతే తప్పిపోయిండని తెలిసింది. మా దోస్తుగాడు ఎవనికి దొరికినా గానీ ఒక నెంబర్ చెప్తా దానికి మెసేజ్ చేశాను మామ. తర్వాత ఇంకా డైరీ ఫార్మ్ పోయి మళ్ళీ ఇంటికొచ్చేసిన. ఈరోజుకి ఇంతే మామ. గుడ్ నైట్.